ఏంటి ప్రభాస్ గారి కెరీర్లో ఇన్ని ఫ్లాప్స్ ఉన్నాయా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్. ఈ వీడియోలో మనం ప్రభాస్ గారి హిట్స్ అండ్ ఫ్లాప్స్ తెలుసుకుందాం రండి. ఈశ్వర్ ఈ సినిమా 2002లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ఈశ్వర్ అనే కుర్రవాడు వాళ్ళ అమ్మ చనిపోతుంది. తర్వాత తండ్రి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ కారణంతో తండ్రిని అసహించుకుంటాడు. ఆ తర్వాత తెలియకుండానే ఒక రాజకీయ నాయకుడు కూతుర్ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత తను ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయి, ఆ అమ్మాయి ప్రేమ దక్కుతుందా అనే అంశంపై సినిమా నడుస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ గారి సరసన శ్రీదేవి, శరత్ కుమార్ గారు నటించారు. ఈ మూవీకి 2 కోట్ల బడ్జెట్ పెట్టగా 3 కోట్లు సాధించి యావరేజ్గా నిలిచింది. రాఘవేంద్ర ఈ సినిమా 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీలో రాఘవేంద్ర అనే వ్యక్తి అల్లరి గొడవలు చేస్తూ ఉంటాడు. అది వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం ఉండదు. ఎంత మారమని చెప్పినా నేను మారను, ఇలానే ఉంటాను అంటాడు. అయితే అతని కోపం వల్ల ఒకరోజు అతని లవర్ ఒక పెద్ద విలన్ చేతిలో చనిపోతుంది. తర్వాత రాఘవేంద్ర వాళ్ళ అమ్మా నాన్నతో ఉండడానికి వాళ్ళ అమ్మా నాన్న రాఘవేంద్ర స్వామి మాల వేసుకుని దైవభక్తిలో ఉండమంటారు. ఆ తర్వాత అతను మళ్ళీ మామూలు మనిషి ఎలా అయ్యాడు అనేది కథ. అయితే ఈ మూవీ 3 కోట్లు పెట్టగా 2 కోట్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన అనుషు గారు, శ్వేత అగర్వాల్ గారు నటించారు.